ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 4వ అధ్యాయము. రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపటానికి ఎందరో సైనికులు ఆయన యొక్క సేనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్యపర్వతము మేరుపర్వతము పడుకున్నట్లు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రాలు పెద్ద పర్వత గుహంలా ఉన్నాయి. ఆయన ఊపిరి తీసేసరికి తలుపులు తీసిన వారందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళీ ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకు తలుపులకు కొట్టుకొని కింద పడిపోయారు. ఆయనను ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి ఈయనకు తినడం అంటే బాగా ఇష్టము, అందుకని ఈయనకిష్టమైన పదార్థాలను తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్న వాడైనా వాసన పీల్చటం అనేది తప్పదు కదా. మనం పెట్టిన పదార్థాల వాసనకు నిద్రలేస్తాడు అని అనుకుని ఆయనకిష్టమైన దున్నపోతులను, జింకలను మొదలైన అనేక మృగాలను చంపి వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండిన వాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలను తీసుకొచ్చి ఆయన పడుకున్న సేనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభాలతో మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు. అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మ్రోగించారు. బేరీలు, మృదంగాలు మ్రోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిగలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనను పొడిచారు. కుంభకర్ణుడి చేతులను కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కింద పడేశారు. తరువాత వాళ్ళు ఏనుగులను, కంచరగాడిదలను, ఎద్దులను, ఒంటెలను తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీద ఒకవైపు నుంచి ఎక్కి మళ్ళీ ఇంకొక వైపు దిగుతున్నాయి. వాళ్ళు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రము చలించకుండా అలాగే నిద్రపోతున్నాడు. తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలను తీసుకొచ్చి ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇక లాభం లేదనుకుని ఆ రాక్షసులు ఆయన చెవులను కొరికేయటం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు బరువు ఉన్న 1000 ఏనుగులను తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. ఆ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్లు అనిపించింది. ఈయన మళ్లీ కునుకలోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే బేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతో ఆయనను పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడు ఆ కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి 2 చేతులను కలిపి ఒళ్ళు విరుచుకొని పెద్దగా ఆవలించారు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్నంతా తినేశారు. పక్కనే ఉన్న కళ్ళును కూడా తాగేశాడు. అప్పుడు ఆ రాక్షసులు, కుంభకర్ణ, ఎన్నడూ లేని ప్రమాదం ఇవాళ లంకకేర్పడింది. మీ అన్నగారు సీతను అపహరించి తీసుకొచ్చారు. కేవలము నరుడైన రాముడు వానరులను తన సైన్యంగా మలుచుకొని 100 యోజనాల సముద్రానికి సేతువు కట్టి ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడే తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇక దిక్కులేని పరిస్థితిలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించారు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము అన్నారు. అప్పుడు కుంభకర్ణుడు, ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఇలాగే యుద్ధభూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణుని సంహరించటం నాకు ఒక లెక్క. నాకు చాలా ఆకలిగా ఉంది. అందరూ యుద్ధభూమిలోకి యుద్ధం చేయడానికి వెళితే నేను తినటానికి వెళతాను. అక్కడున్న వానరాలను, బల్లూకాలను తింటాను అన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు, అలా వెళ్ళిపోకయ్యా, మీ అన్నగారు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎలా నిర్దేశిస్తే అలా వెళ్ళు అన్నారు. ఇవన్నీ తిన్నాక స్నానం చేసి వస్తాను అని కుంభకర్ణుడు అన్నాడు.